నమస్తే. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహించే టూర్స్‌ను ప్రత్యక్షంగా చూసిన పండితులు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. గురువుగారు నమస్తే. శైవ క్షేత్రాల దర్శనకు ముక్తినాథ్ యాత్ర కూడా చాలా విశిష్టతను కలిగి ఉంది. మనలోని ప్రేక్షకులు చాలామంది ముక్తినాథ్ యాత్ర ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి ముక్తినాథ్ యాత్ర యొక్క ప్రత్యేకతలు తెలియజేస్తారా? చాలా సంతోషం. శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ముక్తినాథ్ అంటేనే మోక్షమును కలిగించేది. మానవ జన్మ సార్థకత ఏమిటి అంటే మోక్షమే. అసలు మానవుడు 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఇక చివరిదనమాట. అంటే మనం మోక్షాన్ని పొందటానికి ఈ జన్మ కలిగింది. ఈ జన్మలో ఈ కళ్ళు కానీ, ముక్కులు కానీ, చెవులు కానీ ఇవన్నీ ఉపకరణాలు అన్నమాట. పనిముట్లు అంటారు వీటిని. పనిముట్లు. చేతులతో భగవంతుడికి నమస్కరించడానికి, కాళ్లతో ప్రదక్షిణ చేయడానికి, కళ్ళతో చూడడానికి, చెవులతో ఆ భగవంతుని నామం వినడానికే ఇవి పుట్టినాయి. కానీ మాయ చేత ఈ ధనం నిత్యం, ఈ అందము నిత్యం, అసలు నేనే నిత్యం, అందరూ పోతారు, నేను ఒక్కడే ఉండేది, ఇలాంటి భ్రమలకు లోనవుతున్నటువంటి వాళ్లకు కాదు నాయన, మాయామేయ జగంబె నిత్యమన్ని సంభావించి మోహంబునన్, ఇలా ఉండకు. మానవ జన్మ సార్థకత చేసుకొనడానికి దివ్య సందర్శన మహాభాగ్యాన్ని పొందు. తీర్థయాత్రలు చేయి. పూర్వంలో తీర్థయాత్రలు చేసేవాళ్ళు. మృకండు, మరుద్వతి అని పేరు కలిగినటువంటి మహర్షులకు సంతానం లేకపోతే తీర్థయాత్రలు చేస్తే ఆ భగవంతుని ఆశీర్వచనం కలిగి పాపాలు పోతాయి, అప్పుడు పుడతంటే తీర్థయాత్రలు చేసి మార్కండేయుడు అనేటువంటి వాడిని కన్నారు. చక్కగా భార్యాభర్తలు ఇద్దరు, అలాగే అందరూ కూడా భగవన్నామాన్ని చెయ్యాలి. వాటిలో ఈ ముక్తిధాత్, ఈ దివ్యమైనటువంటి సందర్శనంలో జనకపురి అనేటువంటి చూపిస్తారు. దేనికని అంటే ఇక్కడనే జానకీదేవి పుట్టినటువంటి ప్రదేశం. ఆమెను సీత అని పిలుస్తారు. జనక మహారాజు ఏమని పేరు పెట్టాడంటే సీత. నాగేటి చాలులో అయోనిజయై జన్మించిన సకల సద్గుణోపేత సర్వసులక్షణ లక్షిత జాత అవని జాత సీతా మాత కళ్యాణం జరిగినటువంటి ప్రదేశం మండపం. జనక మహీపతి మంత్రజలములు తీసుకొని ఇయం సీతా మమ సుత సహధర్మచరీతవ రామా కౌసల్యాసుత ఇదిగో సీత నా సుత సీత ఇక నీ సతి సీత నీ జతగూడిన భాగ్యదేవత నిన్నెడబాయని మహాపతివ్రత అర్ధాంగిగా ప్రతిగ్రహింపుమా. పాణిగ్రహణం అంటారు దీన్ని. భారతదేశంలో ఏ స్త్రీలైనా నో షేకింగ్ హ్యాండ్స్. ఇది పవిత్ర దేశం. ఇతర దేశాల్లాగా ఓ అనకూడదు. ఎవడైనా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వస్తే చెయ్యి వెనక్కి తీసుకొని నమస్కారం అండి అనాలి. ఉంటారుగా చిలిపి కుర్రవాళ్ళు, అప్పుడు పవిత్రతను కాపాడుకోవాలి. తన చెయ్యి తాకే అర్హత ఎవరికి? తండ్రికి, భర్తకే. అందుకనే దీని పేరే పాణిగ్రహణం. జనక మహీపతి సీతమ్మ చెయ్యి పట్టుకుని రాముల వారికి అందించిన పుణ్య ప్రదేశం. చూడండి ఎంత సీతామాత అంటే పతివ్రత. అలాంటి గంగాసాగర్ కూడా ఉంటుంది. అలాగే పోఖరా బృందావన వాసి ఆలయం, గుప్తేశ్వర మహాదేవి యొక్క దివ్యమైనటువంటి ఆలయం, వారాహి వరాహ స్వామివారి యొక్క దివ్య శక్తినంతా తన అధీనం చేసుకున్నటువంటి వారాహి ఆలయం మనకు కనబడుతుంది. ముక్తినాథ్ యొక్క దివ్యమైనటువంటి ఆలయ సందర్శనం మనకు కనబడుతుంది. ఇంకొక విశేషం ఏమిటి అంటే ఇక్కడ లుంబిని గౌతమ బుద్ధుడు జన్మించాడు. ఆయన పేరు గౌతముడు. శుద్ధోధన మహారాజుకు పుట్టాడనమాట. పుట్టి అక్కడే పెరిగాడు. తర్వాత ఆయన కథ, బౌద్ధంలో ఆయన కథ. బుద్ధుడే 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 అంటారు కదా. బుద్ధుడు రాకముందు హిందూ మతమే వాళ్ళ నాన్న వాళ్ళు ఆచరించింది.
హిందూ మతాన్ని తిడుతుంటుంటారు కదా కొందరు, ఆ హూ అని. వాళ్ళ నాన్న వాళ్ళు చేసింది అదే. ఈయన జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆయన పేరు మీద వచ్చింది బౌద్ధం. అంతేగాని బౌద్ధం రాకముందు ఏమీ లేదు అనకూడదు. వాళ్ళ నాన్న వాళ్ళు చేసింది హిందుత్వం. ఈ దేవుళ్ళనే పూజించారు, వాళ్ళ ఆవిడ ఈయన కూడా, వాళ్ళ అమ్మ నాన్న అందరు. అలాగే ముక్తేశ్వర ఆలయం, అలాగే మనకామన ఆలయం, మనకామన దేవి అని పేరు కలిగినటువంటి అమ్మవారు అక్కడ ఉంటుంది, పశుపతినాథ్ దేవాలయం. అలాగే నీలకంఠ ఆలయం, ఈయన పేరు, శివునికి చాలా పేర్లు ఉన్నాయి. నీలకంఠుడు దేనికని అంటే హాలాహలాన్ని మింగి గొంతులోనే అట్టిపెట్టుకున్నట్ట. ఆ నీలకంఠం చూసినప్పుడల్లా శివుడు ఎంతటి దయామయుడో మనకు తెలుస్తుంది. ఆయన గనక ఆ విషాన్ని వదిలితే 14 లోకాలు భస్మం అవుతాయి, లోపలికి వెళితే పొట్టలో ఉన్న లోకాలు భస్మం అవుతాయి. అందుకని అమ్మవారిని అడిగాడు, మింగమంటావా అని. మృంగెడువాడు విభుండని మృంగెడు నది గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదు. ఏ స్త్రీ అయితే మంగళసూత్రమునకు అనేటువంటి దేవతకు రోజు నమస్కారం చేసుకుంటుందో ఆ మంగళసూత్ర మహిమ వలన భర్త ఆయురారోగ్య ఐశ్వర్యవంతుడై నిరంతర ప్రేమధనుడై బాగా ధనాన్ని కూడా సంపాదిస్తాడు. మొగుణ్ణి తిడితే సంపాదించడు, మొగుణ్ణి దూషిస్తే ఆయన కోపం వస్తుంది. ఒకవేళ సంపాదన తక్కువైనా ఆయన పొగడాలి, నువ్వు ఇంకా సంపాదిస్తావు, నువ్వు ఇంకా సంపాదిస్తావు అనాలి. అలా అనగలిగి భర్తని కీర్తించి భర్తను తన వశం చేసుకున్న ఏకైక సాధ్వీమణి ఎవరంటే పార్వతీదేవి. ఆ స్వయంభూనాథ్ దేవాలయం, గుహేశ్వరీమాత దేవాలయం, పశుపతినాథ్. శివునికి ఇంకో పేరుంది పశుపతి. పశుపతి అని ఎందుకు పేరు వచ్చింది? అసలు మనం అందరం పశువులమే. పశువు ఈజ్వల్ జంతువు కాదు. ఇదో అర్థం, అక్కర్లేని అర్థాలు చెబుతుంటారు వీళ్ళు. మేము చదువుకున్నామని. పశువు అంటే పాశము చేత కట్టబడినది. ఆ పశువు అయితే ఒక పాశమే ఆ జంతువుకి. మనకెన్ని పాశాలో తెలుసునా? మొగుడు, పెళ్ళాం, బావమరదలు, ఆడపడుచులు, ఇన్ని తాళ్ళు ఉన్నాయి. ఒక తాడైతే పర్వాలా, ఇన్ని తాళ్లతో కట్టాం కనుక మనం ఈ పాశము చేత ఈ పాశములన్నీ దించుకొని ఆనందాన్ని పొందాలి అంటే ఆయన పశువులకు పతి, అంటే మనందరకు రక్షించేటువంటి వాడు. అలాంటి పుణ్యమైనటువంటి ప్రదేశాలు చూడొచ్చు. మళ్ళీ నైమిసారణ్యం చూపిస్తారు, వారణాసి చూపిస్తారు, అయోధ్య చూపిస్తారు. ఎలా? ఇంట వెంట జంట కంట ఉండి మనల్ని కాపాడుతూ తీసుకొస్తారు. అంతి ప్రేమ కలిగినటువంటి ఈ ట్రావెల్స్లో ప్రయాణం చేసి మనమందరం ఆనందించదము కాక. గురువుగారు, ముక్తినాథ్ యాత్ర యొక్క స్పెషాలిటీని చాలా వివరంగా తెలియజేశారు. ముక్తినాథ్ యాత్రకు సంబంధించి ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మీరు ఎలా వెళ్ళాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మిమ్మల్ని గైడ్ చేస్తారు.